వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది? దీదీ పాలనకు బీజేపీ తెరదించబోతుందా? దీదీ ఓటమి దిశగా వెళ్తుందా? కోటలకు ఎలాంటి బీటలు వారకుండా పదిలంగా ఉంటుంది. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం ఛానల్ని మరింత మంది సబ్స్క్రైబ్ చేస్తారని, మరింత మంది ఛానల్ను నిరంతరంగా చూస్తారని ఆశిస్తూ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి ఉంది. ఆ అధికారంలో ఉన్న తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అలజడి, అక్కడ జరుగుతున్నటువంటి గూండాయిజం, అక్కడ జరుగుతున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా చాలాసార్లు చాలా చర్చల్లో హాట్ టాపిక్గా మారాయి. అక్కడ జరుగుతున్నటువంటి మహిళలపైన అఘాయిత్యాలు, అక్కడ జరుగుతున్నటువంటి శాంతి భద్రతలు క్షీణిస్తున్న విషయం దేశవ్యాప్తంగా చర్చాంశాలుగా మారాయి. ఇలాంటి తరుణంలో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలపైన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చాలా ప్రధాన ఫోకస్ పెట్టింది. ఈసారి గత ఎన్నికల్లోనే అధికారం దిశగా పోవాలని చెప్పి బీజేపీ ఎన్నో పై ఎత్తులు వేసినప్పటికీ అప్పుడు అధికారం దక్కించుకోలేకపోయింది. కానీ ఈసారి 294 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో దీదీ కోటకు ఎటువంటి బద్దలు కొట్టాలి, కాషాయపు జెండా ఎగరవేయాలని చెప్పి కేంద్ర అధికారులను బలంగా వెస్ట్ బెంగాల్లో దించి సర్ అనేటువంటి విధానం ద్వారా బోగస్ ఓటర్లను ఏరివేసి 91 లక్ష ఓటర్లను బోగస్ ఓటర్లుగా గుర్తించి వాటిని తొలగించడం జరిగింది. 91 లక్ష ఓటర్లలో 1000 మంది మాత్రమే అభ్యంతరాలను వ్యక్తం చేస్తే ఆ 1000 మందికి తిరిగి ఓటు రావడం జరిగింది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోగస్ ఓట్లు మమతా బెనర్జీకి లాభంగా ఉన్నాయనే ఉద్దేశంతో కేంద్రం ప్రధానంగా అక్కడ నిఘా పెట్టి బోగస్ ఓటర్లను ఏరివేయడం జరిగింది. మరి 91 లక్ష ఓటర్లు అక్కడ పోయినప్పుడు మమతకు ఉన్నటువంటి మెజార్టీ ఎంత, మమతకు ఉన్నటువంటి ప్రజా బలం ఎంత, మమతకి ఈసారి విజయం ఉందా, మమతకు పరాజయం తప్పదా అనంటే బీజేపీ మాత్రం మమతను గద్దె దించుతున్నాం, ఈసారి వెస్ట్ బెంగాల్లో కాషాయపు జెండా ఎగరవేస్తున్నాం, వెస్ట్ బెంగాల్లో ప్రజాస్వామ్య పాలనను మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రధాని మోడీ, అమిత్ షా ప్రకటిస్తున్నారు. మరి ఈ తరుణంలో ఓట్ల లెక్కింపు దగ్గర ప్రతి కౌంటింగ్ కేంద్రంలో కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి సూపర్వైజర్గా నియమిస్తూ పెట్టడం జరిగింది. ఈ విధానం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 2023 నుంచి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఉందో ఏదైనా అవకతవకలు జరగకుండా ఉండడం కోసం కేంద్రం సంబంధించినటువంటి ఉద్యోగిని అక్కడ సూపర్వైజర్గా నియమిస్తే అక్కడ ఓటింగ్ అనేది పారదర్శకంగా కౌంటింగ్ తెలియజేస్తుందని చెప్పి కేంద్రం 2023 నుంచి రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ దగ్గర సూపర్వైజర్ వ్యవస్థను ఏర్పాటు చేసి దీనిపైన దీదీ కోర్టుకెళ్ళి ఈ విధానం ఏదైతే ఉందో మాకు వర్తించవద్దు, ఇది ఇక్కడ ఏదో మాయ చేయబోతుంది బీజేపీ అని చెప్పి కోర్టుకెళ్తే కోర్టు సున్నితంగా తిరస్కరించింది. దీంతో దీదీకి భయం ఏర్పడింది. దీదీ ఆ భయంతో తన కార్యకర్తలకు ఈరోజు ఏం పిలిపించిందంటే, కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందు రోజే వెళ్ళండి, ఏజెంట్లు ముందు రోజే మీరు చేరుకొని అవసరమైతే అక్కడ లాడ్జీలలో ఉంటూ తెల్లారి ప్రారంభమయ్యే సమయానికి అందుబాటులో ఉండి ఆ కౌంటింగ్ని నిశితంగా పరిశీలించండి. 500, 700, 1000 ఓట్లు కనుక మెజార్టీతో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రీపోలింగ్కు అక్కడ పట్టుబట్టండి అని చెప్పి ఒక పిలుపునియడం జరిగింది దీదీ. అంటే ఈ పిలుపును కనుక మనం పరిశీలించినట్లయితే దీదీకి భయం ఏర్పడింది. మమతా బెనర్జీకి విజయం దక్కదనేటువంటిది తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే అని సర్వేలు చెప్తున్నాయి. ఆ సర్వేలను దీదీ ఖండిస్తుంది, కొట్టిపారేస్తుంది. కానీ ఆ సర్వేలతో పాటు బీజేపీకి కూడా
ఒక ప్రగాఢమైన విశ్వాసం, మాదే అధికారం వెస్ట్ బెంగాల్లో అని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితులను కనుక చూసినట్లయితే ఖచ్చితంగా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అక్కడ జరిగిన అశాంతి ఏదైతే ఉందో, అక్కడ జరిగిన శాంతి భద్రతలకు విఘాతం ఏదైతే ఉందో, అక్కడ జరిగిన మహిళలపైన అఘాయిత్యాలు ఏదైతే ఉందో, అక్కడ జరిగినటువంటి రౌడీయిజం ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి గూండాయిజం ఏదైతే ఉందో, ఈసారి ఓటర్లు దాటిపై విరక్తితోటే దీదీకి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీకి అధికారం ఇచ్చే దిశగా ఓటర్లు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి మే 4న జరుగుతున్నటువంటి లెక్కింపులో వెస్ట్ బెంగాల్లో దీదీ కోటలు బద్దలు కొట్టి అక్కడ కాషాయం జెండా ఎగరేయడానికి ఖచ్చితంగా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం ఖాయం అని చెప్పి చాలామంది విశ్లేషకుల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈసారి జాతీయ స్థాయిలో ఆసక్తిగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ రాజకీయం అనేది ముఖ చిత్రం మారబోతుంది. ఆ ముఖ చిత్రం మారి అక్కడ ఖచ్చితంగా ఇప్పటి వరకు లేని అధికారం బీజేపీ ఇప్పటి నుంచి అక్కడ అధికారం దిశగా వెళ్ళడానికి అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్తే.